హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ గణేష్. సో, మీరందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగున్నానన్నమాట. సో, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఇప్పుడైతే 'డబుల్ ఇస్మార్ట్' సినిమా అయితే 'డబుల్ ఇస్మార్ట్ శంకర్' సినిమా చూసి రావడం జరిగిందన్నమాట. సినిమా చూసిన తర్వాత నా యొక్క రివ్యూనైతే మీతో పాటు షేర్ చేసుకుంటాను. కథా సారాంశంలోకి వెళ్ళినట్లయితే 'బిగ్ బుల్' సంజయ్ దత్ తనకు బ్రెయిన్ ట్యూమర్ ఉండడంతో 3 నెలల్లో చనిపోతారని తెలుసుకుంటాడు. తాను చిరకాలం బతకాలని కోరిక ఉండడం బిగ్ గోల్‌తో బతకాలని అనుకుంటాడు. దీనికోసం తన మెమరీ ట్రాన్స్‌ఫరేషన్ కోసం ప్రయత్నం మొదలుపెడతాడు. ఇస్మార్ట్ శంకర్ రాంపోతిని ఆల్రెడీ మెమరీ ట్రాన్స్‌ఫరేషన్ సక్సెస్ అయిందని అతనికి తెలియడంతో తన యొక్క మెమరీని అయితే ఇస్మార్ట్ శంకర్ రూపంలో తను మళ్ళీ బతకాలని కోరుకుంటాడు. దీంతో ఇస్మార్ట్ శంకర్ కోసం తన గ్యాంగ్‌ని దింపుతారనమాట. ఇస్మార్ట్ శంకర్ సైతం బిగ్ బుల్ మనీని కొల్లగొడుతుంటాడు. ఈ క్రమంలో జన్నత్ కవియ థాపర్ కూడా ఇస్మార్ట్ శంకర్‌తో చేతులు కలుపుతుంది. ఇస్మార్ట్ శంకర్ సైతం తన టార్గెట్ బిగ్ బుల్ అని చెప్తుంటాడు. ఇస్మార్ట్ శంకర్‌కు మెమరీ ట్రాన్స్‌ఫరేషన్ చేసేందుకు బిగ్ బుల్ చేసిన ప్రయత్నాలు ఏంటి? ఆ ట్రాన్స్‌ఫర్ సరిగ్గా జరిగిందా లేదా అనేదైతే కథ సారాంశం మాట సినిమాలో అయితే. సో, 'పూరి జగన్నాథ్' అయితే మాత్రం ఇచ్చి పడేసారు చెప్పొచ్చు మరి. ఎందుకంటే 'పూరి జగన్నాథ్' లాగిరితో పాతాళానికి పడిపోయాడని చాలామంది అంటున్నారనమాట. సో, అలా పడిన తర్వాత లేవడం తనకి స స చిన్న విషయం కాదు. ఎందుకంటే చాలా సినిమాలైతే మనకి హిట్లు ఇచ్చారన్నమాట 'పూరి జగన్నాథ్.' అలాగే 'ఇస్మార్ట్ శంకర్' మాట ముందు సీక్వెల్ అయితే సినిమా అయితే మంచి బ్లాక్ బస్టర్ అయితే అయింది. దాని తర్వాత ఈ సినిమా అయితే మంచి హిట్‌ని దూసుకుపోయిందని చెప్పొచ్చు మరి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, ఇప్పుడు ఈ సినిమా కూడా మంచి కథా సారాంశంతో ముందుకు రావడం జరిగింది. సినిమాలో కథకి తగ్గట్టుకైతే డైరెక్షన్ కానీ, ఇది గాని స్క్రీన్ ప్లే గాని, బీజీఎం గాని అయితే మణిశర్మ అయితే దుమ్ము లేపేశారని చెప్పొచ్చనమాట. సినిమాలో అయితే మాక్సిమం అయితే మన హీరో రామ్ చరణ్ హీరో రామ్ అయితే మాత్రం అసలు డాన్స్ కుమ్మేసేసారనమాట. అసల పాతాళానికి పెట్టేసారన్నమాట సినిమానైతే. అసలు వేరే లెవెల్ అన్నమాట సినిమా అయితే. సో, నాకైతే అనిపించిందన్నమాట. సో, మీకెలాగ అనిపించింది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సినిమా చూసినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని అయితే నాతో షేర్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమా అయితే ఈ విధంగా అయితే ఉంది. మాక్సిమం అయితే ఎందుకంటే రామ్‌కి మరొక హిట్ అని చెప్పొచ్చు. మరి బ్లాక్ బస్టర్ అని కాదు గానీ ఒక మామూలు మెలోడీతో అసలు సినిమా బోర్ కొట్టకుండా సినిమా నడుస్తూ ఉంటదన్నమాట. మాక్సిమం మీకు నచ్చుతదనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా అయితే వెళ్లి చూడండి సినిమాని. ఎందుకంటే 'రామ్ పోతిన' ఫ్యాన్స్‌కైతే చాలా మాక్సిమం నచ్చుతది. ఎందుకంటే రామ్ ఎనర్జీ లెవెల్స్ వేరే లెవెల్ ఉందన్నమాట. సో, ఇది ఫ్రెండ్స్ వీడియో. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ బెల్ ఐకాన్ అన్నమాట. నేను చేసే ప్రతి వీడియో మీకైతే ఖచ్చితంగా నోటిఫికేషన్. థాంక్ యూ సో మచ్ అందరికి. లవ్ యూ ఆల్. జై హింద్, జై హింద్, జై హింద్.